హలో గైస్, ఈరోజు కూడా మార్కెట్లో స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. మార్నింగ్ నుంచి మార్కెట్ చాలా మంచి పాజిటివ్గా వెళ్ళిందనమాట. ఆఫ్టర్నూన్ సెషన్లో కొంత వాలటైలిటీ సెషన్ నడిచింది, బట్ ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గానే క్లోజింగ్ ఇచ్చింది. మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక ఎస్టర్డే వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. మార్కెట్ 25,500 పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్ మళ్ళీ కూడా పాజిటివ్గానే ఉంటుంది. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ మనకి టెస్ట్ చేస్తుంది. 25,650 నుంచి 700 రీజన్ టెస్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఆ రీజన్ కూడా మనకి బ్రేక్ అయింది, బట్ వాలటైలిటీ సెషన్ వల్ల ఆఫ్టర్నూన్ టైంలో కొంత కింద పడి మళ్ళీ కొంత పైకి రేజే ఓవరాల్గా 25,700 ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరే అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చిందనమాట. ఓవరాల్ స్టిల్ మనకి మార్కెట్ చాలా మంచి పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది అనమాట. బట్ గ్లోబల్ మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉన్నాయి ప్రెసెంట్. అలాగే బిట్ కాయిన్ కూడా కొంత క్రాష్ అయిందనమాట. సో అవి మనం కొంత తీసుకుంటే కనుక సో కొంత స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంది, బట్ మళ్ళీ కూడా రికవరీ ఉండి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉంది గైస్. సో ఇది మనకి మార్కెట్ అనాలిసిస్ అనమాట. ఒకవేళ మార్కెట్ కనుక 25,700 పైన సస్టైన్ అయితే కనుక మనకి న్యూ ఏదైతే హై లెవెల్ 26,000 లెవెల్ కూడా నెక్స్ట్ వీక్లో మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే చాలామంది టాటా మోటార్స్ షేర్ గురించి అడుగుతున్నారు అనమాట. మనం చూస్తే కనుక టాటా మోటార్స్ షేర్ అరౌండ్గా 650 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ ప్రజెంట్ అరౌండ్ 400 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో చాలామంది మాకు చాలా లాస్ చూపిస్తుంది మా పోర్ట్ఫోలియోలో, మేము కొంత 700, 750 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్ చేస్తాం, అసలు ఏం జరిగిందని చాలామంది అడుగుతున్నారు అనమాట. టాటా మోటార్స్ 2 కంపెనీస్ కింద సో విభజించబడింది అనమాట. దాన్నే డీమర్జర్ అంటాం. సో డీమర్జర్ అంటే ఏంటి అంటే కనుక ఒక కంపెనీ సో వాళ్ళ బిజినెస్ని 2 సపరేట్ బిజినెస్గా చేసుకుంటుంది. సో టాటా మోటార్స్ ఏదైతే ఉందో సో ఈ టాటా మోటార్స్లో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ని సెల్ చేసేవాళ్ళు, అలాగే ప్రీవియస్గా ప్యాసింజర్ వెహికల్స్ని కూడా సెల్ చేశారన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే బిజినెస్ని 2గా చేద్దాం, దాన్ని సపరేట్గా ఉంచుదాం అని చెప్పేసి డీమర్జర్ అనౌన్స్ చేశారన్నమాట. అంటే 2 కంపెనీస్ కింద సో సపరేట్ చేశారన్నమాట. సో మనకి ప్రజెంట్ ఏదైతే మనకి టాటా మోటార్స్ కంపెనీ ఉందో సో అది మనకి ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో డీమర్జర్ తర్వాత మనకి సో ఏదైతే అదర్ షేర్స్ వస్తాయన్నమాట. మీ దగ్గర ఒక్క టాటా మోటార్స్ షేర్ ఉంటే కనుక సో మీకు ఎక్స్ట్రా షేర్ అనేది వస్తుంది. డీమర్జర్ అనేది కొంత టైం పడుతుంది అనమాట. 15 to 45 డేస్ టైం పడుతుంది. ఆల్వేస్ డీమర్జర్ ఆల్మోస్ట్ 30 to 45 డేస్ అరౌండ్గా మనకి టైం పట్టే ఛాన్స్ ఉందన్నమాట. సో మీకు ఎవరైతే భయపడాల్సిన అవసరం లేదు, ఏదైతే ఇంత ఫాల్ చూస్తున్నారో ఇది భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆ డీమర్జర్ షేర్స్ మనకి లిస్ట్ అయినప్పుడు మీకు ఏదైతే ఈ ప్రైస్ డిఫరెన్స్ ఉందో ఆ ప్రైస్ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది అనమాట. అప్పుడు మీరు ప్రాఫిట్స్లో ఉంటే ప్రాఫిట్స్లోనే ఉంటారు అనమాట. ప్రీవియస్లో ప్రాఫిట్స్లో ఉంటే కనుక ప్రాఫిట్లో ఉంటారు. లేదా మీకు ఆ 200, 220, 250 లెవెల్స్ అరౌండ్గా మనకి ఆ అదర్ కంపెనీ మనకి లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి టాటా మోటార్స్ డీమర్జర్ గురించి అనమాట. సో మీకు కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. టాటా మోటార్స్ షేర్ని హోల్డ్ అనేది చేసుకోండి. సో ఆ షేర్స్ కూడా వస్తే అది కావాలని కూడా మీరు హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి టాటా మోటార్స్ డీమర్జర్ గురించి అనమాట. అలాగే ఇంకొన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నాం అనమాట. ఫస్ట్ వన్ కెనరా బ్యాంక్ గురించి అడుగుతున్నారు, ప్రజెంట్ తీసుకోవచ్చు అని. కెనరా బ్యాంక్ మనం మొత్తుకొని కూడా చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ బాగా పడి 80 లెవెల్స్కి వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ 120 లెవెల్స్ స్టాక్ మనకి 80 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది, అక్యూములేట్ చేసుకోండి సో అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. సో రీసెంట్గా సో మనకి 130 లెవెల్ టెస్ట్ చేసింది, బట్ అక్కడి నుంచి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. కొంత హై లెవెల్స్లో అయితే కనుక మనకు ఉందన్నమాట. బెటర్ ఈ పర్టికులర్ స్టాక్ 100 నుంచి 110 ఆ రీజన్లోకి వస్తే కనుక అప్పుడు అక్యూములేషన్ స్టార్ట్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి కెనరా బ్యాంక్ గురించి అనమాట. అలాగే బీఎస్సీ స్టాక్ ఏ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి 2,500 లెవెల్ టెస్ట్ చేస్తుంది, పైకి వెళ్ళడానికి టెస్ట్ చేస్తుంది, పడుతుంది. ఎందుకు అంటే కనుక ప్రీవియస్గా మనకి ఇది బోనస్ ఇష్యూ చేసిన తర్వాత సో స్టాక్ ఏదైతే 2,500 లెవెల్స్ దగ్గరే మనకి టెస్ట్ చేసింది. చాలా టైం ఇక్కడ టెస్ట్ చేసి అక్కడి నుంచి సో ఎప్పుడైతే మనకి సెబీ ఎక్స్చేంజెస్ ఎక్స్పైరీస్ని ఎక్స్టెండ్ చేస్తుంది, మంత్లీ ఎక్స్పైరీస్ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నప్పుడు హెవీ ఫాల్ చూసాం అనమాట. సో అందుకే ఈ రీజన్ అనేది మనకి ప్రజెంట్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ రీజన్ పైన మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి సో ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా మనకి 2,650 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇంకా సో హై లెవెల్ చూస్తే కనుక సో 2,800 కూడా ప్రీవియస్ రెసిస్టెన్స్ రీజన్ గైస్. సో ఇది మనకి బీఎస్సీ గురించి అనమాట. అలాగే మనం చూస్తే కనుక ఏంజల్ వన్ షేర్ గురించి కూడా అడుగుతాం అనమాట. ప్రీవియస్గా ఏదైతే ఇది కూడా సెబీ ఎక్స్పైరీస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్నప్పుడు కంటిన్యూస్ పడినప్పుడు కూడా డిస్కస్ చేసాం. 2,000 to 2,100 మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ నుంచి మనకి సో స్టాక్ అనేది రివర్సల్ వచ్చింది, అక్యూములేట్ చేసుకోండి. సో ఒకవేళ ఫర్దర్గా పడితే 1750 లెవెల్స్ కూడా డిస్కస్ చేసాం. స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఇది కూడా ప్రజెంట్ 2,500 ప్రీవియస్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తున్నమాట. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి 2,700 నుంచి 750 రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి ఏంజల్ వన్ గురించి అనమాట. సో అలాగే మనకి సుజలాన్ స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు, అక్యూములేట్ చేసుకోవచ్చు అని. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సుజలాన్ 48 నుంచి 50 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ప్రీవియస్గా కూడా మీరు చూస్తే కనుక ఇక్కడ
ఇక్కడ చాలా టైం సస్టైన్ అయింది. సో ఒకవేళ అక్యుములేషన్ అనుకుంటే కనుక ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి సుజలాన్ గురించి అనమాట. సో అలాగే బజాజ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్ కూడా మనం 880 నుంచి 900 రీజన్స్ ఉన్నప్పుడు డిస్కస్ చేసాం. హోల్డ్ చేయండి, చాలా మంచి లెవెల్స్ దగ్గర మీరు బై చేసి చెప్పి చాలా టైం వీడియోస్లో చెప్పుకున్నాం. ప్రజెంట్ చాలా బాగా పెరిగిందనమాట, కొంత ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. సో బెటర్, సో కొంత డిప్లో యాడ్ చేసుకోండి. ఒకవేళ మళ్ళీ ఏమైనా పడి 1020 లెవెల్స్కి వచ్చినా, అలాగే ఫర్దర్గా ఏమైనా పడి 880 లెవెల్స్కి వస్తే కనుక అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. ఆల్రెడీ మీరు అక్యుములేట్ చేసుకుంటే కనుక హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి బజాజ్ ఫైనాన్స్ గురించి అనమాట. ఆర్వీఎన్ఎల్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ అక్యుములేట్ చేసుకోవచ్చు. రీసెంట్గా 300 లెవెల్స్ దగ్గర నుంచి మంచి ర్యాలీ కనిపించింది. మళ్ళీ మార్కెట్స్ పెరుగుతున్నా సరే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ స్టిల్ మనకి పెరగట్లేదన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓన్లీ టాప్ కంపెనీస్ లైక్ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు, ఇన్ఫోసిస్ కానివ్వండి, లేకపోతే సో మనకి కొన్ని టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో అవి మాత్రమే మనకి పెరుగుతున్నాయి అనమాట. అందువల్ల మార్కెట్స్లో హ్యూజ్ మూమెంట్ కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ తగ్గితే రిమైనింగ్ అన్ని స్టాక్స్ కూడా స్టిల్ ఓవరాల్గా మనకి నెగిటివ్ ట్రెండే కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి ఇండికేషన్ ఏంటి అంటే కనుక మార్కెట్లో మళ్ళీ పడితే షార్ప్ ఫాల్ కూడా ఉండే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి సో ఆర్వీఎన్ఎల్ గురించి అనమాట. ఆర్వీఎన్ఎల్ ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 300 నుంచి 315 రీజన్ మంచి రీజన్, అలాగే 250 కూడా ప్రీవియస్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఈ 2 రీజన్స్ మనం అక్యుములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి ఆర్వీఎన్ఎల్ గురించి అనమాట. అలాగే సేమ్ పర్సన్ టైటాగ్రహ గురించి కూడా ప్రీవియస్ వీడియోలో అడిగారు అనమాట. ఇది కూడా 950 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. లాస్ట్ ఫ్యూ 1.5 ఇయర్ బట్టి ఈ పర్టికులర్ స్టాక్ మనకి 800 నుంచి 830 ఈ రీజన్స్కి రావడం, అక్కడి నుంచి మళ్ళీ స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చి మళ్ళీ 950 లెవెల్స్ వెళ్ళడం, ఈ రేంజ్లోనే మనకి స్టాక్ ట్రేడ్ అవుతుంది. పర్సెంటేజ్ చూస్తే కనుక బెటర్ 800, 820, 830 రీజన్స్ దాకా వెయిట్ చేసి అక్కడ అక్యుములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి టైటాగ్రహ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా హోల్డ్ అనేది చేసుకోండి. బల్క్ ఆర్డర్స్ అనేవి వీళ్ళకి ఉన్నాయన్నమాట లాంగ్ రన్లో. సో సస్టైనబుల్ కంపెనీ అనమాట. సో ఇది మనకి టైటాగ్రహ గురించి అనమాట. అలాగే శక్తి పంప్స్ గురించి చాలామంది అడుగుతుంది అనమాట. కపుల్ ఆఫ్ మెంబర్స్ అడిగారు. సో శక్తి పంప్స్ కంటిన్యూస్ ఫాలో అవుతుంది, అసలు హోల్డ్ చేయొచ్చా లేదని. సో ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ చాలా మంచి ర్యాలీ ఇచ్చిందనమాట. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. ప్రజెంట్ ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక నెగిటివ్ ఉంది. సో 800 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, 780 నుంచి 800. ఒకవేళ ఇక్కడ ఏమైనా రివర్స్లో వస్తే మళ్ళీ కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి శక్తి పంప్స్ గురించి అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక శక్తి పంప్స్ కూడా హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి శక్తి పంప్స్ గురించి అనమాట. అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి కూడా ప్రీవియస్ వీడియోలో అడిగారన్నమాట. కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రీవియస్ స్ట్రాంగ్ ర్యాలీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది. స్టిల్ స్టాక్ అనేది కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉంది. సో డిప్స్లో యాడ్ చేసుకోండి. సో ఎవ్రీ 50 పాయింట్స్ డిప్ అప్ టు 350 లెవెల్స్ దాకా యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో 450, సో ప్రజెంట్ అయితే కనుక 500 లెవెల్ టెస్ట్ చేస్తుంది. సో 450, 400, 350 లెవెల్స్ దాకా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ హెవీగా పడినప్పుడు కూడా మనకి 350 లెవెల్స్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి మంచి ర్యాలీ ఇచ్చింది. సో ప్రీవియస్గా 400 టెస్ట్ చేసింది, రీసెంట్ టైమ్స్లో 450 టెస్ట్ చేసింది. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే సో స్లోగా అక్యుములేట్ చేసుకోండి. ఎందుకంటే స్టిల్ మనకి కళ్యాణ్ జ్యువెలర్స్ చాలా హై వాల్యూస్లో ఉంది. సో ఇది మనకి కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి అనమాట. అలాగే డిక్సాన్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు. సో చైనా మీద ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో, సో చైనా మీద టారిఫ్స్ ఏదైతే ఇంపాక్ట్ ఉందో, సో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అందువల్ల స్టాక్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. సో 16,500 సపోర్ట్ ఒకవేళ బ్రేక్ అయితే ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది. డిక్సాన్ లాంచ్ షేర్స్ సో షార్ట్ టర్మ్ వ్యూ కోసం కాకుండా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఎవ్రీ ఒక 2,000-3,000 పాయింట్స్ డిప్లో 1 or 2 షేర్స్ అలా అక్యుములేట్ చేసుకుని అప్ టు 10,000, 12,000 లెవెల్స్ దాకా యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఆ విధంగా చేసుకోండి. నియర్ బై స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనం చూస్తే కనుక 16,000, 14,000, అలాగే మనకి సో అరౌండ్ ప్రీవియస్గా 12,000, 12,500 రీజన్ తగ్గించి రివర్సల్ వచ్చిందనమాట. సో ఈ డిప్స్లో మనం స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకోండి. మీకు క్వాంటిటీ ఏదైతే మీరు ఒక 5 షేర్స్ కానీ లేకపోతే 2 షేర్స్ 3 షేర్స్ చెప్పిన స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి డిక్సాన్ టెక్నాలజీస్ గురించి అనమాట. అలాగే కైనెస్ సేమ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఏదైతే మనకి సో చైనా టారిఫ్స్ ఇంపాక్ట్ వల్ల ఈఎంసీ కంపెనీస్ కొంత ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ అనమాట. సో 7,500 నుంచి స్ట్రాంగ్ ఫాల్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ 5,500 నుంచి మంచి ర్యాలీ కనిపించింది. ప్రజెంట్ మళ్ళీ పడుతుంది, వెయిట్ చేయండి. 6,500, 5,500 మంచి లెవెల్స్ అనమాట. సో ఇది మనకి కైనెస్ టెక్నాలజీస్ గురించి అనమాట. అలాగే సీక్వెంట్ స్టాక్ గురించి కూడా అడుగుతాం అనమాట. రీసెంట్గా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ 220 లెవెల్స్ టెస్ట్ చేసి షార్ట్ ఫాల్ అనేది మనం చూస్తున్నాం అనమాట. సో స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 180 రీజన్. ఆల్రెడీ మీరు అక్యుములేట్ చేసుకుంటే కనుక 180 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి సీక్వెంట్ గురించి అనమాట. అలాగే టెక్స్మాకర్ ఆయిల్ గురించి అడుగుతాం అనమాట. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్గానే ఉంది. సో ప్రీవియస్ ఏదైతే స్ట్రాంగ్ ర్యాలీ ఉందో ఆ పర్టికులర్ ర్యాలీ అనేది ఈ పర్టికులర్ స్టాక్ కంప్లీట్ అయిందనమాట. ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ 50 నుంచి సో ఆల్మోస్ట్ 300 లెవెల్స్ దాకా వెళ్ళింది.
ప్రజెంట్ కంటిన్యూస్ ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. టైం పడుతుంది మళ్ళీ రికవరీ అవడానికి, మినిమం 2 to 3 years టైం పడుతుంది. సో ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఏమైనా అక్యూములేట్ చేసుకుంటే కనుక సో స్లోగా యాడ్ చేసుకుని క్వాంటిటీ రివర్సల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. నియర్ బై సపోర్ట్ మనం చూస్తే కనుక 125 నియర్ బై స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ రీజన్ నుంచి రివర్సల్ వచ్చింది. సో ఇది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి టెక్స్మోకో రైల్ గురించి అనమాట. అలాగే సిగాచి ఇండస్ట్రీస్ గురించి అడుగుతుంది అనమాట. సో సిగాచి ఇండస్ట్రీస్ సో 30 inches షార్ప్ ర్యాలీ కనిపించి మళ్ళీ కూడా సైడ్ వేస్ వెళ్ళిపోయింది. కంప్లీట్గా మనకి ప్రజెంట్ సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. 37.5 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ 30 రీజన్ అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో స్లోగా అక్యూములేట్ చేసుకుని డీసెంట్ కంపెనీయే. సో ఇది మనకి సిగాచి ఇండస్ట్రీస్ గురించి ఐపీఓ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు కేసు. అలాగే కెక్ ఇంటర్నేషనల్ గురించి అడుగుతుంది అనమాట. అంత మొమెంటం లేదు, బల్క్ ఆర్డర్స్ వస్తున్నా సరే మొమెంటం లేదని. సో చాలామందికి ఆర్డర్స్ వచ్చిన వెంటనే సింగిల్ డే స్టాక్ ర్యాలీ చూస్తాం, ఆ తర్వాత మళ్ళీ కూడా కూల్ ఆఫ్ అయిపోతుంది. సో ఆర్డర్స్ ఎప్పుడు మనకి స్టాక్లో పర్ఫార్మెన్స్ మనం చూపిస్తుంది అంటే కనుక ఆ ఆర్డర్స్ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసి ఆర్డర్స్ కంప్లీట్ చేసి వీళ్ళ ఏదైతే P&Lలో సో ఏదైతే ప్రాఫిట్స్ చూపించి ఆ రెవెన్యూస్ జనరేట్ చేసి ఆ నెట్ ప్రాఫిట్స్ బాగున్నప్పుడు స్టాక్లో పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్స్ వీళ్ళకి ఏవైతే ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసి అవి కనుక రెవెన్యూస్లో జనరేట్ చేస్తే కనుక అప్పుడు మనకి సో స్టాక్లో మొమెంటం కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో కిక్ ఇంటర్నేషనల్ కూడా డీసెంట్గానే పర్ఫామ్ చేసింది. 1700 నుంచి చాలా బాగా పెరిగింది. ప్రీవియస్గా 1300 నుంచి పడింది. మంచి కంపెనీ. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 800, 600 ఇలా డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. మొమెంటం ఇచ్చినప్పుడు మాత్రం చాలా మంచి మొమెంటం ఇస్తుంది అనమాట. సో స్లోగా అక్యూములేట్ చేసుకోండి. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి కెక్ ఇంటర్నేషనల్ గురించి అనమాట. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. సో అదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.